ఆంజనేయ స్వామి మాల వేసుకున్నాము. ఎందుకంటే 20 సంవత్సరాల పోలే ఈ రోజున హనుమాన్ జయంతి ఘన విజయంగా ఎక్కువ మాకు గ్రామ ప్రజలు సహకరించారు. మేము ఆంజనేయ స్వామి భక్తులను తక్కువైనా మాలేసుకొని భక్తులు తక్కువైనా ఇది గ్రామ ప్రజలు మాకు సహకరించి ఘన విజయం పెద్దగా మాకు ఘన విజయం ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అందుకోసమే మేమందరికీ తెలియజేయమంది మా గ్రామం మధ్యపూట గ్రామ స్వాములందరికీ జై శ్రీరామ్, జై హనుమాన్. గ్రామానికి ఇచ్చే దాతలు ఎవరైనా మంచిగా సహకరించినారా? సహకరించండి. మాకు గ్రామానికి గ్రామ ప్రజలందరూ సహకరించారు. మధ్యపూట గ్రామ ప్రజలందరూ సహకరించారు. ఎంతమంది మాలలు వేసుకున్నారు? మేము 5 వేసుకున్నాం. 5 వేసుకున్నారు. ఇప్పటిసారి తగ్గిరేమన్నా పెరిగారా? ఇంకా మనవులే పెరుగుతలేదు. కాకపోతే రాను రాను ఇంకా పెరిగే అవకాశం ఉన్నది. వచ్చేసరికి మాత్రం ఒక 50 మంది అయ్యే అవకాశం ఉన్నది. ప్రజల వల్లనే విజయంగా సాధించగలిగాము. స్వామివారి ఊరేగింపు కూడా చాలా ఘనంగా జరిగింది. డాక్టర్లు కానీ గ్రామ ప్రజలు కానీ వాళ్ళు సహకరించడం వల్లే మాకు ఇంత ఘన విజయంగా జరిగిందని వారికి అందరికీ స్వామివారి కృపను ఉండగానే కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. స్వామివారి ఉత్సవంలో మొదటి పాత్రగా రవి గారు ఉన్నారు. చాలా విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి గ్రామ ప్రజలు పూర్తిగా పాల్గొన్నారు. వారి కుటుంబ సభ్యులు అందరికీ శ్రీ హనుమంతుడి కృపాకటాక్షం ఉండాలని కోరుతున్నాము. ఊరేగింపు కూడా శ్రీరాముని నామస్మరణతో శ్రీ హనుమంతుడి నామస్మరణతో విజయవంతంగా ర్యాలీ కొనసాగింది. చాలా మంది ట్రాక్టర్లు పెట్టారు. చాలా విజయవంతంగా జరిగింది. వారి కుటుంబ సభ్యులకు అందరికీ శ్రీ హనుమంతుడు కృపాకటాక్షం కావాలని కోరుతున్నాం. జై హనుమాన్. అన్నుల పండుగ అంగరంగ వైభవంగా భారీ ఎత్తున భక్తుల వాళ్ళ సహకారంతో ఈ సంవత్సరం 2026 సంవత్సరం బ్రహ్మాండంగా శ్రీ ఆంజనేయ స్వామి జయంతి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరిగినాయి. రెండు కళ్ళు చాలా ఈ సంవత్సరం కూడా 10 సంవత్సరం ఇంకా విజయవంతంగా చేయాలని భక్తులు మాకు సహకరించాలని భక్తులతో మేము కూడా సహకరిస్తాం. అలాగే గ్రామ ప్రజలు గ్రామస్తులందరూ మాకు సహకరించి ఎత్తి గమనించాలని విజయవంతం చేసి జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై హనుమాన్. జై కూడా వాట్సాప్